కోలీవుడ్ ఎంతమంది కథానాయకులు ఉన్నా నెంబర్ 1 పొజిషన్ను నయనతార మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. అనుష్క, త్రిష, కాజల్, తమన్నా, అన్సిక ఇలా చాలా మంది నయనతారకి పోటీ ఇవ్వడానికి ప్రయత్నించారు, కానీ కుదరలేదు. నయన్ మాదిరిగా వాళ్ళ వరుస సక్సెస్లు అందుకోలేకపోయారు. అలాగే ఆమె తీసుకునే రెమ్యునరేషన్ దగ్గర కూడా వెళ్ళలేకపోయారు. ఈ నేపథ్యంలో నయనతారకు దగ్గరగా ఉన్న కథానాయిక ఎవరు అనే ప్రశ్న కీర్తి సురేష్ మాట ఎక్కువగా వినిపిస్తుంది. గ్లామర్ పరంగా, నటన పరంగా నయనతార తర్వాత కీర్తి సురేషే ఉంటారని, ఛాన్స్ల పరంగా, సక్సెస్ పరంగా, రెమ్యునరేషన్ పరంగా కూడా నయనతార కీర్తి సురేష్ దగ్గరగా వచ్చేసినట్టు చెప్పుకుంటున్నారు. నయనతార 4 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు ఉండగా, మహానటి సినిమా కోసం కీర్తి సురేష్ 3 కోట్ల వరకు అందుకుందంట. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోల్డ్ అంత న్యూస్ బోల్డ్గా.